సో ఈరోజు మనం అందరూ చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే లో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ సార్ నడుము నొప్పికి ఎక్సర్సైజ్ చెప్పండి అని అడుగుతున్నారు. చాలా సింపుల్గా ఎవరైనా ఇంటి దగ్గర చేసుకునే ఎక్సర్సైజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇలాగా స్ట్రైట్గా బెడ్ మీద పడుకొని ఒక కాలు గాల్లో పైకి లేపాలి. లేపండి. ఈ విధంగా కాలు లేపి 10 సెకండ్ల పాటు ఉంచాలి. 1 నుంచి 10, 1 2 3 అలాగా 10 వరకు. అదేవిధంగా రెండవ కాలు లేపండి. ఇది కూడా 10 సెకండ్ల పాటు. ఇప్పుడు కాలు దించండి. 2 కాళ్ళు ఒకటేసారి 10 సెకండ్ల పాటు. సో ఈ విధంగా చేసిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్ అయ్యి వెనుకకు తిరగండి, బోర్లా పడుకోండి. ఒక కాలు లేపండి. ఈ కాలు ఇది కూడా 10 సెకండ్ల పాటు. ఇది కూడా లేపండి 10 సెకండ్ల పాటు. ఓకే. 2 కాళ్ళు లేపండి 10 సెకండ్ల పాటు. ఇప్పుడు తల లేపండి. ఒక కాలు లేపండి 10 సెకండ్ల పాటు. ఈ కాలు లేపండి 10 సెకండ్ల పాటు. తర్వాత రిలాక్స్. మళ్ళీ తల లేపండి. 2 కాళ్ళు లేపండి 10 సెకండ్ల పాటు. ఈ విధంగా రిలాక్స్. ఈ విధంగా చేయడం ద్వారా ఒక సైకిల్ మనం చేసినట్టు మీరు మధ్య మధ్యలో ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు గ్యాప్ తీసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఇక్కడ ఉండేటువంటి వెన్నుపాము ఉంది కదా, ఈ వెన్నుపాము చుట్టూ ఉండే కండరాలు, వీటిని పారాస్పైనల్ మజిల్స్ అంటారు. ఇవి స్ట్రెంథన్ అవుతాయి. ఇవి స్ట్రెంథన్ అవ్వడం ద్వారా మనకి నడుము నొప్పి తగ్గిపోతుంది. సో ఇది ఇంపార్టెంట్, అందరూ చేయొచ్చు. అయితే నొప్పి బాగా ఉన్నప్పుడు చేయకండి. కొద్దిగా నొప్పి తగ్గిన తర్వాత ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ పెంచండి. నొప్పి బాగా ఉన్నప్పుడు ఈ కండరాలన్నీ స్పాజంలో ఉంటాయి, అప్పుడు చేయకూడదు. నొప్పి తగ్గిన తర్వాత ఈ ఎక్సర్సైజెస్ లాంగ్ టర్మ్లో ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ మీరు 3 నెలలు ప్రాక్టీస్ చేయగలిగితే చాలా తేడా వస్తుంది. మీకు మళ్ళీ నడుము నొప్పి రాదు. మందులు మింగే అవసరం తగ్గిపోతుంది.